ఎక్కడ చూసినా అభిషేక్ శర్మనే. ఎందుకంటే పిచ్చిగా కొట్టాడు. ఒక్క బౌలర్‌ని అందరిని టార్గెట్ చేసి ఇచ్చి పడేశాడు. మరీ ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ కొట్టాడు భయ్యా అమేజింగ్. మార్క్వుడ్ కూడా మామూలుగా కొట్టలేదు. ఫస్ట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఇంగ్లాండోళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. వాళ్ళకైతే బెడిసి కొట్టింది. ఇంకా సంజు శాంసన్ మొదలుపెట్టాడు భయ్యా. ఫస్ట్ ఓవర్‌లోనే 16 రన్స్ చేశాడు. లెగ్ సైడ్ 2 ఫుల్ షాట్లు కొట్టాడు అమేజింగ్. ఇంకా థర్డ్ మ్యాన్ పైన ఒక 4 కొట్టాడు. అదైతే స్కిల్‌ఫుల్. ఇంకా సెకండ్ ఓవర్‌లో మార్క్వుడ్‌కి సేమ్ లెంత్ బాల్ వేశాడు. చేతిలోకి జోఫ్రా ఆర్చర్‌కి ఇచ్చేసి పెవిలియన్‌కి వెళ్ళిపోయాడు. ఇంకా అభిషేక్ శర్మ మొదలుపెట్టాడు భయ్యా. ప్రతి బాల్ కొడుతున్నాడు. బౌలర్స్ ఏం కావాలి ఇలా ఆడితే చెప్పండి. పిచ్చిగా కొట్టాడు. ఇంటెంట్, సెల్ఫ్‌లెస్, బ్రూటల్, లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్, ఇంకా కవర్స్ పైనుంచి కొట్టాడు. అవన్నీ చూసినాక షాట్స్ నాకైతే యువరాజ్ సింగ్ గుర్తుకొచ్చాడు భయ్యా. రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొడతాడని అనిపించింది ఒక మూమెంట్. కానీ అదైతే రికార్డు చెరిపేయలేదు. కానీ అదృష్టం లేదేమో ఆ పిల్లోనికి. కానీ నేను అనుకోవడం 30 బాల్స్‌లో ఖచ్చితం చేస్తాడు అని అనిపించింది. కానీ టైం లేదు. కానీ మంచిగా ఆడి 37 బాల్లలో సెంచరీ చేయడం ఒక్క ఇచ్చి పడేశాడు ప్రతి బౌలర్స్‌కి. మరీ ముఖ్యంగా 13 సిక్స్‌లు, 7 ఫోర్‌లు, ఇంకా 135 రన్స్ చేశాడు 54 బాల్లలో. ఇంకా మిగతా వాళ్ళైతే అతనికి సపోర్ట్ ఇచ్చారు అంతే. అంటే ఒక ప్లేయర్ ఆడేటప్పుడు మిగతా వాళ్ళు ఎవ్వరు ఆడరు. ఇంకా శుభన్ దుబే వచ్చినాడు 13 బాల్లలో. అతను కూడా 30 రన్స్ చేసిపోయినాడు. కుంఫు పాండ్యా వచ్చాడు. 3 బాల్ ఆడి ఒక 9 రన్స్ చేసి వెళ్ళిపోయినాడు. సూర్య ఇంకా లెగ్ సైడ్ కొట్టాలి అనుకున్నాడు. పైకి లేసింది. ఇంకా అతను పట్టుకున్నాడు. ఎవరు? ఫిల్ సాల్ట్. ఇంకా మిగతా వాళ్ళు తిలక్ వర్మ ఏం గొప్పగా ఆడలేదు. ఎవ్వరు ఆడలేదు. కానీ టోటల్ వచ్చి 247, 9 వికెట్లు పడినాయి. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైపోతుంది. ఇంకా ఇతన్ని చాలామంది ట్రోల్ చేశారు అభిషేక్ శర్మని. ఎందుకంటే చిన్న టీముల పైన కొడతాడు, పెద్ద టీముల పైన కొట్టాడని. ఇప్పుడు కొట్టిన నాకైతే ఎవ్వరు అంటే అతన్ని ట్రోల్ చేయరని నేను అనుకుంటున్నా. సిక్సర్ల శర్మ అంటే ఇలా ఉంటుంది. నాకైతే రోహిత్ శర్మని గుర్తు చేశాడు. యువరాజ్ సింగ్‌ని కూడా గుర్తుకు చేశాడు. అమేజింగ్ బ్యాటింగ్ భయ్యా. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రూటల్, ఇంటెంట్, సెల్ఫ్‌లెస్. నాకైతే బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేసుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలైపోతుంది. థాంక్ యూ.